వెల్కమ్ టు కేటీఎం న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం. రామాలయం పునర్నిర్మాణానికి గ్రామస్తుల పోరాటం. పాలకుర్తి కాంగ్రెస్లో గందరగోళం. వరంగల్లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో దొంగతనం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ తినకూడని పదార్థాలను కలిపి విక్రయిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వీడియో వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వీడియో వైరల్ కాగా దాని ఆధారంగా ఐస్ క్రీమ్ విక్రయితపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాలుడం కుర్మియా కొంతకాలంగా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఐస్ క్రీమ్ బండి నడుపుతున్నాడు. ఐస్ క్రీమ్లో తినకూడని పదార్థాలు కలిపి విక్రయిస్తున్నాడు. బహిరంగ ప్రదేశంలో సదరు వ్యక్తి అసభ్య ప్రవర్తనపై వచ్చిన వీడియోతో విచారించారు. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేశామని పోలీసులు తెలిపారు. తినుబండారాల్లో కల్తీ జరిగిందా అనే కోణంలో విచారణలో భాగంగా శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించామని సీఏ చంద్రమోహన్ తెలిపారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీమ్ పదార్థాలు ఏదైతే ఉందో దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కాగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో తన సమాచారం మాకున్నటువంటి సమాచారం మేరకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద తగిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత తను చేసినటువంటి ఇది ఏదైతే అసభ్యకరమైనటువంటి అది ఉందో దాని మీద మేము చట్టప్రకారమైనటువంటి సెక్షన్ అమలు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. గ్రామ ప్రజలకు కానీ ఐస్ క్రీమ్ చిరు వ్యాపారులకు కానీ ఇలాంటి తిను పదార్థాలను అమ్మేటువంటి వ్యాపారులకు కానీ ఒక సూచన ఏంటనగా, మీరు ఎలాంటి తిను పదార్థాలను కానీ అమ్మినా ఐస్ క్రీమ్లు కానీ అమ్మినా కానీ కూడా కొన్ని హైజీనిక్ కండిషన్స్ను మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలను వాళ్ళ యొక్క పదార్థాల యొక్క మంచిని కూడా కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు సప్లై చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతమైన ఎవరు చేసినా కానీ కూడా వారి మీద చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇది చూడండి సార్, మీరు నువ్వు దీపాబు వీడియో పవన్ సార్ గుంటూరులోని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గారి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరిన బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంకు చెందిన 50 కుటుంబాలు, వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో వైసీపీ 16వ వార్డు మెంబర్లు మరియు వీరితో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జోన్ వీడియో కంటిన్యూ ఆపి పెడతా
వర్ధిల్లాలి నకానంబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నక్కనబాబు గారి నాయకత్వం, వస్తాం అరగంట లోపల వస్తాం. చూడమ్మా వర్ధిల్లాలి ఆనందబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆనందబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తీసుకోండి. ఇక్కడ వచ్చేయండి. వీడియో సెంటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముత్తారపుకట్ట గ్రామ పంచాయతీ వీరాపురం గ్రామంలో దశాబ్దాలుగా గ్రామస్తులు రామాలయ నిర్మాణం కోసం చేస్తున్న కృషితో అసంపూర్తిగా నిలిచిన ఆలయాన్ని పునర్నిర్మించేందుకు మరోసారి సన్నద్ధమవుతున్నారు. 1988 నుంచి గ్రామంలో రామాలయం నిర్మించాలన్న ఆలోచనకు ఎన్నో ఏళ్ల తర్వాత 2006లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు. 150 కుటుంబాలు ఉండే గ్రామంలో 11 లక్షల వరకు దాతల నుంచి డబ్బులను పోగు చేసి ఆలయ నిర్మాణం ప్రారంభించిన అది అసంపూర్తి నిర్మాణంతో నిలిచిపోయింది. అప్పటి నుంచి ఆలయ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తూ మరోవైపు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని చెబుతున్నా అది ఆచరణలో అమలు కావడం లేదని మరోసారి గ్రామస్తులంతా ఆలయ నిర్మాణానికి దాతల సహకారం కోరుతూ విరాళాలు సేకరించే పనులు చేస్తున్నారు. ఆలయంలో ఏర్పాటు చేద్దామని తయారు చేసిన విగ్రహాలు సైతం శిథిలా వ్యవస్థ పరిస్థితి నెలకొంటున్నాయి. దాతలు ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి కూడా సహకరించాలని గ్రామస్తులు తదితరులు కోరుతున్నారు. ఇరిగిపోయిన బొమ్మలు అవి కొంచెం బయట పెట్టండి. అవి కూడా చెప్పేస్తారు. మొత్తం అయిపోయింది. పై జరగండి. ఈ గుడి వచ్చి నిర్మాణం అయిపోయింది. 6 సంవత్సరాలు ఆగిపోయింది. ముక్కులు కాళ్ళు చేయడానికి బాగా పురం గ్రామం, కుంపేడు, పాత పంచాయతీ, కొత్త పంచాయతీ, ముత్తారకట్ట, ఇల్లెందు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను గత 88లో మొదలేసినాం
ఒక పోరగానంతా కలిసి నవమి చేద్దామని మొదలెస్తే ఆయన ఒక 150 రూపాయలు మిగిలినాయి. ఆ 150 రూపాయలని వడ్డీలకి ఇచ్చినాం, తిప్పినాక చేయంగా ఒక 23 సంవత్సరాల వరకు ఒక 11 లక్షల వరకు చేసిన తర్వాత గుడి మొదలేస్తే ఆ పైకంతో ఇంతవరకు చేయించినాం. తర్వాత ఒక ఆగిపోయి ఆ పైసలు సరిపోక ఆగిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఆగిపోయి 6 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎప్పుడైనా అంతేనా మళ్ళీ ఏదైనా చేద్దామని మళ్ళీ మేము ముందుకు ఇంత సాందేసి మళ్ళీ కడదామని మళ్ళీ నిర్మాణంలో వచ్చినాం. అయితే మా కాడ పైకం సరిపోవట్లేదు. మాకు దీనికి కొద్ది గొప్ప ఏమో కానీ 11-12 లక్షలు అవుతున్నాయి. మాకు కేవలం దాతలు సహకరిస్తారని సాయం చేస్తారని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు కోరుకోవాలని సాయం చేయాలని కోరుతున్నాం. మాది వీరాపురం గ్రామం, ఉత్తర్పుకట్ట గ్రామ పంచాయతీ, ఇల్లందు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. వీరాపురం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా గుడి నిర్మాణంలో మేము రాముల వారి గుడి కట్టడం జరిగింది. దగ్గర దానికి ఎస్టిమేషన్ ఖర్చు ఒక 15 లక్షల వరకు ఖర్చు పెట్టాం. దానికి గత పైకం లేక ఒక 6 సంవత్సరాల నుంచి గుడి ఆగిపోవడం జరిగింది. దీన్ని మళ్ళీ మొదలు పెడదాం, మళ్ళీ రీఓపెనింగ్ చేద్దామని ఊరు పెద్ద మనుషులు అనుకొని మళ్ళీ జరిగిన కార్యక్రమంలో మళ్ళీ భాగంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఎస్టిమేషన్ దగ్గర ఒక 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మా దగ్గర ఉన్న డబ్బులతో ఇంతవరకు చేశాం. దయచేసి ముందుకు ఎవరైనా దాతలు వచ్చి మా గుడిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దగ్గరనున్న ఎమ్మెల్యే గారైనా, ప్రభుత్వం అయినా, హిందువాట్లు ఎవరైనా సరే మా ఊరిని చూసి మా రాముల వారి గుడికి వచ్చి కొంచెం దాతలు చేసి సహకరించాలని కోరుతున్నాం. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఛాంబర్లో నిరసన తెలుపుతున్న అధ్యాపకులు తమ నియామకాన్ని ఇల్లీగల్ అంటున్నారు. ఏ విధంగా ఇల్లీగల్ అవుతుందో నిరూపించాలని అన్నారు. అధ్యాపకులు నియామకం జరిగినట్లుగానే తమ నియామకం జరిగినప్పటికీ తమను ఇల్లీగల్ అని సంబోధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా యూనివర్సిటీ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ జీతాలు ఇవ్వకుండా ప్రమోషన్స్ ఆపుతూ కనీసం తమని రెగ్యులర్ ఉద్యోగులు గుర్తించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. జరిగిన వాదనలను తమను 22న తొలగిస్తున్నట్లు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని అన్నారు. తాము ఏదైనా తప్పు చేస్తే నిరూపించాలి కానీ వేధించడం సరైన పద్ధతి కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు స్టాండింగ్ కౌన్సిల్ మీరు చెప్పకుండానే ఆ మాట చెప్పారా కోర్టులో? చెప్పండి మీటింగ్ అయింది, ఇది పొజిషన్ సిచ్యువేషన్ కూడా చెప్పలేదు సార్. మీరు వచ్చినాక కూడా స్టాండింగ్ కౌన్సిల్ భాను ప్రకాష్ గారు సరిగ్గా మాట్లాడలేదు. సీనియర్ కౌన్సిల్ పెట్టమని మీకు లెటర్ ఇచ్చి పెట్టాం సార్. చెప్పండి ఇప్పుడు సీనియర్ కౌన్సిల్ మాట్లాడారు సార్. 20 సెకండ్ కంటెంట్ చేస్తుంది. ఆయన గట్ల మాట్లాడతాడు అని మేము ఏమన్నా కావాలా? మీకు లెటర్ ఇచ్చి 4 రోజులైంది సార్. మీరు చూస్తున్నారు ఒక కాంట్రాక్టర్ టీచరు 32 మందిని ఇన్ని డిపార్ట్మెంట్స్ ని సార్ ఇన్ని డిపార్ట్మెంట్స్ ని క్వశ్చన్ చేస్తుంటే ఈ వాట్ వే యువర్ కన్సర్న్ విత్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ అని అడగడానికి కూడా మీ దగ్గర క్వశ్చన్ అది రూల్ లో లేదా లేదా సార్ చెప్పండి సార్. మన యూనివర్సిటీ రూల్స్ అయితే ఎప్పుడు వెళ్ళిపోయింది. ఈ రూల్స్ గురించి మాట్లాడదు. రూల్స్ అవుతా వెళ్ళిపోయింది. ఇదే 3 క్యాండిడేట్ 5 కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తారు. కానీ వేరే వాళ్ళు ఎటువంటి వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇస్తారు. అంటే మనిషికి ఒక రూల్ పాటిస్తారా మనం యూనివర్సిటీలో? మరి వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు అన్నారు లేదు వాళ్ళకి. ఈ క్వశ్చన్ అడిగిన వాడికి సార్ ఆన్సర్ చెప్పలేదు. మనం ఏదైనా ఒక పాయింట్ అడిగినా దానికి సీరియస్ అవుతున్నారు. ఇట్లా సార్ ఇప్పుడు మాకు మీటింగ్ టైం ఇవ్వమంటున్నారు. ఎప్పుడు మాట్లాడతారు? మీరు మాట్లాడి చెప్పే కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను. మేము పిల్లల ఆకర్షణ కోసం వెళ్ళాలా? మేము మా ఇష్యూ కోసం తిరగాలి. మీరు కూర్చున్నారు అక్కడి నుంచి ఫైల్ తెచ్చుకోమంటున్నారు. ఎక్కడ తిరగాలి సార్? మేము ఏ పని చేసుకొని వెళ్ళాలి? మేము ఎంత తిరగాలి? మేము మనీ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం. మా ఇష్యూ మేము పెట్టుకొని లేదన్నా 30 మంది మేము సార్ సగం మంది స్టూడెంట్స్ అయితే లేదు సార్. అదే చెప్పండి సార్, మీరు చెప్పండి. ఈ 30 టీచర్స్ కాదండి, మాకు అవసరం లేదని చెప్పండి. మీరు చెప్పండి అట్లనే. దానికి కూడా స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకి మేము 20 సెకండ్ కి వీళ్ళందరినీ తీసేస్తామని ఎట్లా చెప్పండి? ఎన్ని ఖర్చు ఉంటాయి? మీరు ఇప్పుడు మాట్లాడండి. 20 కోట్ల జీతాలు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడతాం. ఈ రిక్వెస్ట్ మీరు
గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేము 2009 కాకతీయ 2009 ప్రెస్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ప్రెస్ నోటిఫికేషన్ సంబంధించి మేమందరం కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులందరం కూడా అప్లై చేసుకోవడం జరిగింది 2009 డిసెంబర్లో. 2010 మే 1 రోజు మా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 2010 ఏప్రిల్లో జరిగినటువంటి ఈసీ మీటింగ్స్లో మనందరినీ అప్రూవ్ చేయడం జరిగింది. అప్రూవ్ చేసిన తర్వాత ఆ ఈసీ మీటింగ్ ద్వారా మేము మే 1 రోజు 2010 మేము జాబ్తో జాయిన్ కావడం జరిగింది. మేమందరం ఈసీ అప్రూవల్ ద్వారా మాత్రమే ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది ఎవరైతే ఉద్యోగం రాని అభ్యర్థులు ఉన్నారో, అంటే మాతో పాటు ఎవరైతే ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో కొంతమంది దాంట్లో కోర్టులకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో జువాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో చాలా సంవత్సరాలుగా ఈ కోర్టులో ఫైట్ జరిగింది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డివిజన్ బెంచ్ దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా డెసిషన్స్ జరిగినప్పుడు దాంట్లో జువాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను తొలగించడం జరిగింది. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు తొలగించడం జరిగింది. కానీ మిగతా ఎవరికి సంబంధించినటువంటి కేసులు కూడా కోర్టులో ఎక్కడా కూడా లేవు. ఏవైనా కేసుల నెంబర్ గురించి వేసినా కూడా అవన్నీ కూడా కొన్ని కొట్టుడిపోయినాయి, కొన్ని కాంప్రమైజ్ అయినాయి, కొన్ని ఎక్కడా కూడా ఇప్పుడు స్థిరంగా కోర్టులో ఎక్కడా కూడా లేవు. కానీ ఇప్పుడు జువాలజీకి వచ్చినటువంటి జడ్జిమెంట్ని తీసేయడం అనేటువంటి దాన్ని మా అందరికి కూడా దాంట్లో డ్రాగ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో తీసేయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చేసిన దానికి మేము కోర్టులో వెళ్తున్నాము, కోర్టులో లాయర్స్ని కలుస్తున్నాము, మా తరఫు నుంచి లాయర్స్ వాదిస్తున్నారు. తర్వాత మా ప్రమోషన్స్ ఆగిపోయినాయి, మాకు రెగ్యులర్ పేమెంట్స్ కూడా అప్పుడప్పుడు జరగట్లేదు. మీరు ఇద్దరు కూడా చూస్తుంటారు, శాలరీస్ ఆపేస్తే మేము ఇద్దరు కూడా కూర్చోవడం జరిగింది. రెగ్యులర్ పేమెంట్స్ కూడా జరగట్లేదు, ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ లేవు. పదవులు అంటే వదిలేసేయండి, పదవులు అకాడమిక్ పొజిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్, రెగ్యులర్గా రొటేషన్ ప్రకారం వచ్చేటువంటి పొజిషన్స్ కూడా మాకు రావట్లేదు. చాలామంది గైడ్షిప్స్ రావట్లేదు. వచ్చినప్పుడు మా పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, మా దగ్గర చేసేటువంటి పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కానీ మా యొక్క ప్రొఫైల్ని మాత్రము ప్రతి దాంట్లో వినియోగించుకున్నారు. లాస్ట్ టైం వచ్చినటువంటి 2 NACSలో కూడా మా ప్రొఫైల్స్ అన్నిటి కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మేము రెగ్యులర్ టీచర్స్ కాదని చెప్తున్నారు. మేము ఒక ప్రాజెక్ట్ అప్లై చేసినా కూడా ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయట్లేదు, గైడ్షిప్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు, ప్రమోషన్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి చోట కూడా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఇది పోను ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ప్రతి చోట కూడా మావి ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ అని చెప్తున్నారు. ప్రతి చోట కూడా ఇల్లీగల్. ఇప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా వాళ్ళందరూ కూడా టీచర్స్ ఏ రిక్రూట్మెంట్ ఏ విధానం ద్వారా అయితే యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారో, ఇంక్లూడింగ్ అందరూ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి టీచర్స్, రిటైర్ అయిన వాళ్ళు, ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా అయితే రిక్రూట్ అయ్యారో యూనివర్సిటీలో, అదే పద్ధతి ప్రకారం మేము కూడా రిక్రూట్ అయ్యాము యూనివర్సిటీ. అదే విధం ప్రకారం మేము రిక్రూట్ అయ్యాము యూనివర్సిటీ. ఇప్పుడు మా ఒక్కరిది ఇల్లీగల్ ఎలా అవుతుంది? ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఇల్లీగల్. అంటే మేము దొంగలమా? మేము పాఠాలు చెప్పట్లేదా? పోనీ ఎవరైనా ప్రూవ్ చేసి మాది ఇల్లీగాలిటీ అని ప్రూవ్ చేసి మేము పాఠాలు చెప్పట్లేదని కానీ, రీసెర్చ్ చేయట్లేదని కానీ, కాలేజీకి రావట్లేదని కానీ, దేనికైనా అప్పగించినటువంటి విధుల్ని కానీ మేము నిర్వర్తించట్లేదని కానీ ఏదైనా ఒక కంప్లైంట్ ఉంటే స్టూడెంట్స్ నుంచి కానీ, స్కాలర్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచైనా కానీ ఒకవేళ కంప్లైంట్ ఉంటే దేనికైనా ఇప్పుడు మాకు కోర్టు అవసరం లేదు, లేకపోతే గవర్నమెంట్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, రైట్లో ఇప్పుడే మాకు ఆర్డర్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మేము ఎక్కడ కూడా ఫైట్ చేయం. వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ అనే పదం వాడుతున్నారో, ఆ ఇల్లీగల్ పదానికి వాళ్ళు ప్రూవ్ చేసి, లేదంటే మాలో రెగ్యులారిటీ లేదు, సిన్సియారిటీ లేదు, పాఠాలు చెప్పట్లేదు, మేము తప్పించుకొని తిరుగుతున్నాం అనేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే, ఆ అభియోగాలు ఏమైనా ఉంటే వాటిని ప్రూవ్ చేసి మా కాగితం మీద ఆర్డర్స్ ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. కానీ ఇవన్నీ ఏం లేకుండా ఈ ఇల్లీగాలిటీ అనేది విపరీతంగా ప్రచారం చేసి మా పైన ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి యూనివర్సిటీ తరఫున ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించినటువంటి లాయర్ ఈరోజు మేము ప్రమోషన్ కోసం వేసినటువంటి కేసు విషయంలో వీళ్ళందరినీ 22వ తారీఖున కంటెంప్ట్ కేసు ఉంది. ఆ కంటెంప్ట్ కేసులో మేము వీళ్ళందరినీ కూడా తీసేస్తున్నాము, ఇంకా ప్రమోషన్స్ ఎక్కడిది అని చెప్పాడు. ఇవాళ మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. యూనివర్సిటీ తరఫున ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ కోర్టులో, హైకోర్టులో అది చెప్పారు. దానికి సంబంధించినటువంటి లైవ్ వీడియో రికార్డింగ్ ఉంది మా దగ్గర. అది వచ్చి అడిగినందుకు ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇలా చేస్తున్నారు. సరే, ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు కాబట్టి? ఈ రోజు మధ్యాహ్నమే అది జరిగింది. ఇంతకుముందు కూడా వేసింది కదా? ఇంతకుముందు మాకు శాలరీస్ ఆపేశారు. శాలరీస్ ఆఫీస్ కూడా వేరే వాళ్ళు కేసు వేస్తే మేమందరం ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ కాబట్టి మాకు శాలరీస్ ఎందుకు ఇస్తున్నారు అని వీసీ గారి పైన కేసు వేశారు. వీసీ గారికి పొరపాటు ఏముంది దీంట్లో? ఆయన మీ అందరం రెగ్యులర్గా జాబ్ చేస్తున్నాం కాబట్టి ఆయన శాలరీస్ ఇస్తున్నారు. రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు, ఎఫ్ఓ కావచ్చు, ఎవరైనా.
ఇప్పుడు దానికి మీరు వాళ్ళకి జీతాలు ఇవ్వడమే తప్పని చెప్పేసి ఒక ఫాల్స్ దాన్ని కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. డీసీ గారి పైన, రిజిస్ట్రార్ గారి పైన, ఎఫ్ఓ గారి పైన ఫైల్ చేస్తే వాళ్ళు అది మాకు చూపించేసి మీకు జీతాలు ఇవ్వడం వల్లే మా అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా శాలరీస్ ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసినప్పుడు కూడా మేము ఇక్కడ కూర్చొని మేము ఫైట్ చేస్తే మళ్ళీ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ని గురించి మేము ఫైట్ చేసి ఆ ఎఫ్ఐఆర్ని సాల్వ్ చేయడం జరిగింది. సో కేసు ఎవరు ఫైల్ చేస్తున్నారు, కేసుల గురించి ఎవరు తిరుగుతున్నారు, ఎవరు సాల్వ్ చేస్తున్నారు, ఇది జరిగింది. తర్వాత పరస్పర విరుద్ధంగా ఈసీ యొక్క డెసిషన్ తీసుకున్నారు. రిజర్వ్ ఎవరైతే మమ్మల్ని అప్రూవ్ చేశారో మేము ఒక ఈసీ ద్వారానే అప్రూవ్ అయ్యి వచ్చాము ఇక్కడికి యూనివర్సిటీకి. అందరు మిగతా మాకంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు 1991 నుంచి తెలుసు మాకు. మా టీచర్స్ ఉన్నారు, అప్పటి నుంచి కూడా ఎవరైతే ఉన్నారో వివిధ రిక్రూట్మెంట్స్లలో ఎలా అయితే జరిగిందో రిక్రూట్మెంట్ అదే విధంగా జరిగింది. అక్కడ ఈసీలో ఎంతమంది ఉన్నారు, ఈసీలో ఎవరెవరు ఉన్నారు, అది ట్రంకేటెడ్ ఈసీనా ఫుల్ కోరం ఈసీ అనేది క్యాండిడేట్స్ తెలియదు. ఇప్పుడు మీరు లోపలికి వచ్చేంత వరకు మీకు లోపల ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? అలానే మేము ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కదా. మేము లోపల సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాన్సెప్ట్ చెప్తాం, వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. మేము అలానే వెళ్ళాము. ట్రంకేటెడ్ ఈసీ అని చెప్పారు. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీలో మమ్మల్ని డిసప్రూవ్ చేశారు. ఆ ఈసీలో మమ్మల్ని అప్రూవ్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీలో మనకు మీటింగ్ పెట్టి సుప్రీంకోర్టు అనేది వీళ్ళందరినీ కూడా అప్రూవ్ చేయండి, వీళ్ళందరినీ మళ్ళీ ఒక ఫ్రెష్గా దీన్ని తీసుకొని వీళ్ళందరినీ కూడా అప్రూవ్ చేయండి, రాటిఫై చేయండి అని చెప్పారు. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఏమైనా సాల్వ్ చేసి వీళ్ళందరినీ కూడా రాటిఫై చేయమని చెప్పారు. చెప్తే వీళ్ళు ఏం చేశారు, డిసప్రూవ్ చేశారు. వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని 3 మెంబర్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేసి వరంగల్ శంభున్పేట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి రావడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అధ్యక్ష పదవి నుండి తొలగించడాన్ని నిరసిస్తూ దేవరుప్ల మండల కేంద్రంలోని జంగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో నిరసన తెలిపిన పెద్ది వర్గీయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తల కష్టము సుఖాలలో పాలు పంచుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు ఇబ్బందులకు గురిచేసినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను అకారణంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి తక్షణమే తమ ఆలోచనను ఆలోచించుకోవాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 5,000 నుంచి 3,000 రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేయడం జరిగింది. మనిషి మామూలుగా ఒక 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. ఇప్పటికీ ఒక్కడై మండలాన్ని నడిపిస్తాడు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మండలాన్ని పోషిస్తాడు. వాస్తవాన్ని చెప్పాలంటే మేము కూడా ఆయన నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒక 15-20 సంవత్సరాల నుంచి పార్టీలో వండుకుంటూ వస్తాను. మేమెవరో కూడా ఇప్పటికీ మేడంకు తెలియదు. ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఆయన సమస్యలేంది, ప్రజలు ఎవరు, ప్రజల సమస్యలేంది. ఒక ఊరిలో మినిమం 100 నుంచి 200 మంది పేర్లు అవలీలగా నోటిలో నాలుక మీదనే ఉంచుకొని తలలో నాలుకలాగా ప్రజలలో అనినిత్యం తిరిగే వ్యక్తి మా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారు. ఆయనను ఎలా తీసేయాలనిపించింది? ఈ రోజు వరకు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి రాగానే ఎంతోమంది రెక్కలు కట్టుకొని ఉరుకొస్తారు. అది కాదు మేడం, మీరు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం ఇది కరెక్ట్ కాదు. దేవరుపుల మండలంలో త్వరలో ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్సీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా ఎన్నో స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. మా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారి మీద మీరు తీసుకున్న చర్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మా దేవరుపుల మండలం ఏందో ఉద్యమాల గడ్డ అప్పుడు కాదు ఇప్పుడు కూడా మరోసారి రూపాయాల్సి వస్తుంది. అట్టేం లేదు, హెచ్చరిస్తాను. ఈ రోజు వరకు కూడా దేవరుపుల మండలంలో దయాకర్ రావు ఉన్నప్పుడు వాగంతా దోసుకపోయిండు, అయిపోయింది, చెట్లు మొత్తానే అనుకున్నాం. మా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారు వచ్చిన తర్వాతకి ఇసుకను బయటికి పోనీయకుండా రాత్రి బావలు నిద్ర కాసి మేము ఒక పోలీసు వాళ్ళకంటే ఎక్కువ గస్తీ కాసి వాగు చుట్టూ తిరిగి మేము ఇసుక కావాలి కావడం జరుగుతుంది. ప్రజలు హర్షించదగ్గ విషయం ఇది. కనీసం నీళ్ళ ఎద్దడి ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆ ఇసుక ఇప్పుడున్న ఇసుక చేయబట్టి ఆయంత ఉన్నాయి నీళ్ళు, లేకపోతే అసలు ఆ పరిస్థితే లేదు.
మా కృష్ణమూర్తి గౌడ్ గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మంచి సలహాలు ఇచ్చాడు మేడంకు. కానీ ఈ రోజు అంటే ఆయన ఎందుకో ఒక శత్రువులాగా భావించి ఆయనను పదవిలోకి వెళ్ళి తీసేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా చెప్తాను, హెచ్చరిస్తాను, పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారి మీద తీసుకున్న చర్యలు మీరు వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల మేము ఉధృతం చేస్తాం ఉద్యమం. ఇంకొకటి, ఇక్కడ జరిగే వనరులు ఏదైతున్నాయో బాగులో ఇసుక కానీ లేకపోతే వానకొండ లక్ష్మీనరసింహస్వామి గుట్ట కానీ ఏదో ధ్వంసం చేయాలి, ఈయన ఉంటే ఏదో అడ్డొస్తుంది అనుకుంటే మాత్రం లీడర్ కాదు, ఇక్కడ ప్రజలు ఏకమవుతారు. లీడర్ ఒక్కడే చెప్తే మీరు ఎక్కడ నుండి ఏదో చెప్తారు. మాకు పెద్ద దిక్కు మండలంలో ఆయన గురించి మేము ఎంత దూరమైనా పోతాం, మండలం గురించి పోతాం. మాకు పదవులు శాశ్వతం కాదు, పదవులు మేము కోరుకోలేదు. పదవులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ కొట్లాడినాం. రేపు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కొట్లాడతాం. మేము ఎందుకు పదవి తీసేసినాం, ప్రజలలో ఎందుకు పాలసన అయినామని మీ అంతరాత్మను ప్రశ్నించుకునేటట్టు చేయకపోతే మేము దేవరూప మండల బిడ్డలమే కాదని హెచ్చరిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. కష్టపడ్డాడు, ఆయన ఉండాలి. దేవుడు జీవుడికి ఎందుకు మా ఊరు మాకే కావాలి, కష్టపడ్డాడు మన ఊరు గురించి, మన రాజు గురించి. కృష్ణమూర్తి 40 ఏళ్ళ నుంచి ఆయనే తెలివి వచ్చిన కాంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. అందరికి న్యాయం చేసుకుంటూ వస్తుండు. ఆ మేడం కూడా మాకు తెలియకున్నా కానీ అందరిని తీసుకుపోయి చూయించిండు, నడిచిండు, గెలిపించినాం. ఆ ఒక్కరోజు కూడా మేడం వచ్చి కూడా ఎవరికి ఆడల్లో కనపల్లే దేవరూపులకు వచ్చి నేను వచ్చినమ్మ మీరు ఆడోళ్ళు కదా, మీరు ఆడోళ్ళు రాని అనలే. మొగోళ్ళు కూడా చెప్పకుండా వాళ్ళే పోతారు, సరే ఎవరో ఒకరు పోనీ అని మేము అనుకున్నాం. కానీ ఇవాళ తీసేయడానికి ధర్మతి కాదు ఆమెకు. మా ఊరు మండలాన్ని 12 ఊర్లకు ఆయన ఒక్కడే అధికారం. ఎక్కడ తిరగది ఒక మనిషి చెప్తాడు తిరగలేడని మేము తిరిగినాం. మేము కష్టపడి ఎత్తుకొని మేము తెచ్చినాం కాంగ్రెస్ తెలంగాణ. ఆయనను పక్కకు పెడతాను. మేడానికి ఇది పద్ధతి కాదు, అసలే కాదు. నల్ల శ్రీరాములు ఎవరో మాకు తెలియదు. ఆ ఊరికి ఎట్లా పోము మేము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.